జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో మండలాల వారీగా ఉపాధి పనులపై సోమిరెడ్డి ఆరా తీశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 49.51 కోట్లతో పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికీ 8.13 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు. ఆ లేఅవుట్ లో 10% ఓపెన్ స్పేస్, సపోజ్ ఒక 20 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు, దాంట్లో గుడి, ఒక బడి, పిల్లలు ఆడుకునే స్థలం, ఏమిలే అడ్డంగా లేఅవుట్లు వేసేయటమే. ఇది చూడండి, ఇక్కడ నెట్టెం భాస్కర్ అంట ఆయన లేఅవుట్ అంట. ఫస్ట్ లేఅవుట్ వేసి ఇది ఓపెన్ స్పేస్, ఇది ఓపెన్ స్పేస్. అదే లేఅవుట్లో అదే ఓపెన్ స్పేస్ని మళ్ళీ ప్లాట్ల కింద అమ్మేయటం. తేడా, ఇది ఓపెన్ స్పేస్, ఇది అదే ఓపెన్ స్పేస్లో ప్లాట్. సరే, ఇక్కడ ఏంటంటే కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్. దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. ఇక్కడ వచ్చి టీఎల్పీ నంబర్స్తో కూడా ఉన్నాయి. 18/2021/G ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్. కానీ ఏది డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు, నుడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేవు. పంచాయతీ నెట్టెం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? పంచాయతీ ఇవ్వలే, డిటిపిసి రాలే, నుడా అప్రూవల్లే, కాకాని అప్రూవల్ ఉంది. కేఆర్ఆర్ వాళ్ళ నాయన పేరు, దాంట్లోనే పొట్టేళ్ళ కాలువ, దాని మీద ప్లాట్లు. ఎక్కడికి పోతుంది ఏనంట? ఎన్నేళ్ళు బతుకుతాం? నేను కాకాని, ఆయన బతుకుతాడులే, ఆయన ఫుల్గా బతుకుతాడు. ఆ తర్వాత గార్డెన్స్, వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ బుక్, వివరాలకు ఫోన్ నంబర్లు. దీంట్లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంతకం ఉందా? ఎక్కడుంది? ఫెయిత్ఫుల్లీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ సంతకం ఉందా? ఇంత బరి తెగింపేంది? ఇంత బరి తెగింపేంటి? ఎక్కడికి పోతున్నాం మనం? చిన్న బిడ్డలే వాళ్ళు ఆడ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత అక్కడ ఆడుకొని ఆ నుంచి బయటకు వస్తారు. మాకు ఫేక్లు చూపించేది అలవాటు లేదు, ఒరిజినల్స్ మాకు అలవాటు. అందుకని అన్నిటి మీద విచారణ జరిపిస్తాం, మాకు పక్షపాతం లేదు. ఎంక్వైరీ చేస్తూ అసెంబ్లీ అయిపోగానే. ఇప్పుడు ఏంటంటే ఆఫీసర్లు షఫలింగ్ ఉంది. ఎలక్షన్ డ్యూటీలు వేసిన ఎంఆర్ఓలు మళ్ళీ బ్యాక్ వస్తారు, వీళ్ళు మళ్ళీ ఆయనకు వేరే వాళ్ళు వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ద గ్రేట్ వీర వసంతరాయలు, ఒక గొప్ప తహసీల్దార్ కూడా మంచి చరిత్రలో నిలబడిపోయేటట్టు పనులు చేసుకున్నాడు, ఆయన కూడా బుక్ అవుతాడు. అందుకని ఏంటంటానంటే కళ్ళు తెరుచుకొని ఆ అక్రమ లేఅవుట్లలో రోడ్లు, పార్క్ ప్లేసులు సరిదిద్దుకొని, అయ్యా మేము తప్పు చేసాము, పొరపాటు అయిపోయింది, తెలుసుకున్నాము, అన్నీ సెటరేట్ చేస్తున్నాము, చట్టం ప్రకారం లేఅవుట్ డిడిపిసి యాక్టు నుడా చట్టం ప్రకారం పోతాము అని అంటే, అదేదన్నా తొందరగా వారం 10 రోజుల్లో చెప్తే, హామీ ఇస్తే అక్కడుండే కొనుగోలుదారులు వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తాం. లేదంటే క్వశ్చనేలా 10% చూపించకపోతే పగలగొట్టాడు పారేయటమే. ముందు 10% వాళ్ళకు ఉండాల్సిందే. కాలువలు ఓపెన్ చేసి తీరుతాం, కాలువలు ఓపెన్ చేసి